वही जिनके अंग अंग हो शीतल, तपस्वी वही जिनके अंग अंग हो शीतल, मुख मधुरस छलकाए, नैन सुधा वर्षाए, मुख मधुरस छलकाए, नैन सुधा वर्षाए, प्रभु पे न्योछावर हो सर्वस्व अप। ओम शांति। मीठे बच्चे, जो सर्व की सद्गति करने वाला जीवन मुक्ति दाता है, वह आपका बाप बना है। మధురమైన పిల్లలు, సర్వులకు సద్గతి ఇచ్చేటువంటి జీవన్ముక్తి దాత మీ తండ్రి అయ్యారు. తుమ్ ఉన్కీ సంతాన్ హో, మీరు ఆయన సంతానము. తో కిత్నా నషా హోనా చాహియే, మరెంత నషా ఉండాలి మీకు? ప్రశ్న, కిన్ బచ్చోं की बुद्धि में బాబా की याद निरंतर नहीं ठहर सकती? ఎటువంటి పిల్లల బుద్ధిలో బాబా స్మృతి నిరంతరము నిలవదు? జవాబు, जिन्हें पूरा पूरा निश्चय नहीं है, उनकी बुद्धि में याद ठहर नहीं सकती. పూర్తిగా నిశ్చయం లేని వాళ్ళ బుద్ధిలో స్మృతి నిలవజాలదు. हमको कौन सिखला रहे हैं यह जानते नहीं तो याद किसको करेंगे? మాకెవరు నేర్పిస్తున్నారు అన్నదే తెలుసుకోకపోతే ఇంకా ఎవరిని స్మృతి చేస్తారు? जो यदार्थ पहचान कर याद करते हैं उनको ही विकर्म विनाश होते हैं. యథార్థంగా గుర్తించి స్మృతి చేసే వాళ్ళకే వికర్మలు వినాశనం అవుతాయి. बाप स्वयं ही आकर अपनी और अपने घर की यथार्थ पहचान देते हैं. బాబాయే స్వయంగా వచ్చి తన పరిచయము, మన ఇంటి పరిచయము ఇస్తారు. ఓం శాంతి. अब ओम शांति का अर्थ तो सदैव बच्चों को याद होगा. ఇప్పుడు ఓం శాంతి యొక్క అర్థమైతే ఎల్లప్పుడూ పిల్లలకి గుర్తుంటుంది. हम आत्मा है, हमारा घर है निर्वाण धाम व मूल वतन. నేను ఆత్మను, నా ఇల్లు నిర్వాణధామము లేదా మూలవతనము. बाकी भक्ति मार्ग में मनुष्य जो भी पुरुषार्थ करते हैं उनको पता नहीं कहाँ जाना है. భక్తి మార్గంలో మనుషులు ఏం పురుషార్థం చేస్తున్నా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అన్నది తెలియదు. సుఖ కిస్మే హై, దుఃఖ కిస్మే హై, కుచ్ భీ పతా నహీ హై. సుఖం ఎందులో ఉంది, దుఃఖం ఎందులో ఉంది, ఏమీ తెలియదు. యజ్ఞము, తపము, దానము, పుణ్యము, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ చేస్తూ కూడా మెట్లు దిగుతూనే వచ్చారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది, భక్తి ఆగిపోతుంది. గంటలు, గడియారము మొదలైన వాతావరణం అంతా బంద్. కొత్త ప్రపంచము పాత ప్రపంచానికైతే తేడా ఉంటుంది కదా. కొత్త ప్రపంచము పావన ప్రపంచము. పిల్లల బుద్ధిలో ఇప్పుడు సుఖధామమే ఉంది. సుఖధామాన్ని స్వర్గమని, దుఃఖధామాన్ని నరకమని అంటారు. మనుషులు శాంతి కోరుకుంటారు, కానీ అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. బాబా అంటారు, నేను భారతదేశంలో రానంత వరకు మీరెవరు పిల్లలు శాంతిధామానికి వెళ్ళలేరు. భారతదేశంలోనే శివ జయంతి కూడా చేస్తారు. నిరాకారి తండ్రి తప్పకుండా సాకారంగా వస్తారు కదా. శరీరం లేకుండా ఆత్మ ఏమైనా చేయగలుగుతుందా? శరీరం లేకుండా ఆత్మ భ్రమిస్తూ ఉంటుంది, వేరే తనువులో ప్రవేశిస్తుంది కూడా.
కొన్ని మంచి ఆత్మలు ఉంటాయి, కొన్ని చంచలమైనవి ఉంటాయి, చాలా కాల్చేస్తాయి. ఆత్మకి శరీరము తప్పకుండా కావాలి. అలాగే పరంపిత పరమాత్మకి కూడా శరీరం లేకపోతే భారతదేశంలో ఎలా వస్తారు, వచ్చి ఏం చేస్తారు? భారతదేశమే అవినాశి ఖండము. సత్యయుగంలో ఒక్క భారత ఖండమే ఉంటుంది, మిగతా అన్ని ఖండాలు వినాశనం అయిపోతాయి. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేదని అంటారు. వాళ్ళేమో ఆది సనాతన హిందూ ధర్మం అని అంటారు. వాస్తవానికి మొదట్లో హిందూ అనేది పదము లేదు, దేవీ దేవతలు ఉండేవారు. యూరోప్లో ఉండేవాళ్ళు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు, యూరోపియన్ ధర్మం అని అనరు. మరి హిందూస్థాన్లో ఉండేవాళ్ళు హిందూ ధర్మం అని అంటున్నారు. దేవీ దేవతా ధర్మంలో శ్రేష్టంగా ఉండేవాళ్లే 84 జన్మలలో వచ్చి ధర్మభ్రష్టులుగా అయిపోయారు. దేవతా ధర్మంలో ఉన్నవాళ్లే ఇక్కడ వస్తారు. నిశ్చయం లేకపోతే వీళ్ళు ఆ ధర్మం వాళ్ళు కాదని అర్థం చేసుకోండి. ఇక్కడ కూర్చొని ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అక్కడ ప్రజల్లో ఏదైనా తక్కువ పదవి పొందేవాళ్ళయ్యి ఉండొచ్చు. అందరూ సుఖము శాంతి కావాలని కోరుకుంటారు, అది సత్యయుగంలోనే ఉంటుంది. మూలంగా కాండము దేవీ దేవత ధర్మం, తర్వాత 3 శాఖలు. స్వర్గంలోనైతే ఇవన్నీ ఉండవు, ఈ శాఖోపశాఖలన్నీ ఉండవు. ద్వాపరయుగం నుంచి మొదలుకొని కొత్త ధర్మాలు రావడం మొదలవుతుంది. దీన్ని వెరైటీ మనుష్య సృష్టి వృక్షం అని అంటారు. విరాట్ రూపం వేరు, ఇది వెరైటీ ధర్మాల వృక్షం. రకరకాల మనుషులు ఉన్నారు. మీకు తెలుసు ఎన్ని ధర్మాలు ఉన్నాయి. సత్యయుగం ఆదిలో ఒకే ఒక ధర్మం ఉండేది, కొత్త ప్రపంచం ఉండేది. బయటి వాళ్ళకు కూడా తెలుసు, భారతదేశము ప్రాచీన దేశము స్వర్గంగా ఉండేదని, చాలా సంపన్నంగా ఉండేది. అందుకే భారతదేశానికి చాలా గౌరవం ఉంది. కొందరు షాహుకారులు పేదవాళ్ళు అవుతారు, వాళ్ళపైన కొందరు షాహుకారులు పేదవాళ్ళు అయితే వాళ్ళపైన జాలి కలుగుతుంది. పాపము భారతదేశము ఏ విధంగా అయిపోయింది, ఇది కూడా డ్రామాలో పార్ట్. అందరికంటే దయాహృదయుడు ఈశ్వరుడే అని అంటారు. ఆయన భారతదేశంలోనే అవతరిస్తారు. పేదవాళ్ళపైన తప్పకుండా సంపన్నులు జాలి పడతారు కదా. బాబా బేహద్ షాహుకారు ఉన్నతోన్నతంగా తయారు చేసేవాడు. మీరెవరి పిల్లలయ్యారు, అది కూడా మీకు నశ ఉండాలి. పరంపిత పరమాత్మ శివుడి సంతానము మనము. ఆయన్ని జీవన్ముక్తి దాత అని అంటారు, సద్గతి దాత అంటారు. జీవన్ముక్తి మొట్టమొదట సత్యయుగంలోనే ఉంటుంది. ఇక్కడైతే జీవన్ బంధన ఉంది. భక్తి మార్గంలో పిలుస్తూ ఉంటారు, బాబా బంధనాల నుంచి విడిపించు అని. ఇప్పుడు మీరు ఆ విధంగా పిలవరు. మీకు తెలుసు తండ్రి జ్ఞానసాగరుడు, ఆయనే ఈ సృష్టి, ఈ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ యొక్క సారము వివరిస్తున్నారు. ఆయన నాలెడ్జ్ఫుల్. ఆయన స్వయంగా చెప్తున్నారు, ఈయన స్వయంగా చెప్తున్నారు, నేను భగవంతుని కాదు. మీరు దేహానికి అతీతంగా దేహి అభిమాని అవ్వాలి. ప్రపంచంలో అందరూ తన శరీరాన్ని కూడా మర్చిపోవాలి.
ఈయన భగవంతుడు కాదు, వీళ్ళని బాబ్ దాదా అని అంటారు. బాబా అంటే తండ్రి ఉన్నతోన్నతమైన వాడు, పతిత పావనుడు. ఇది పతిత పురాతన శరీరము. మహిమ అంతా కేవలం ఒక్కడి గురించే ఉంది. ఆయనతోనే యోగం జోడించాలి, అప్పుడే పావనం అవుతారు. లేకపోతే ఎప్పటికీ పావనంగా కాలేరు. ఇంకా చివరిలో ఖాతాలు తీర్చుకొని శిక్షలు అనుభవించి వెళ్ళిపోతారు. భక్తి మార్గంలో హంసో సోహం మంత్రము వింటూ వచ్చారు కదా. మనము ఆత్మే పరంపిత పరమాత్మ, ఆయనే ఆత్మ అని చెప్తారు. ఇది రాంగ్ మంత్రము, పరమాత్మ నుండి విముఖంగా చేసేది. మనం ఆత్మే పరమాత్మ, మళ్ళీ ఆయనే ఆత్మ అని అలా చెప్తారు. ఇది మంత్రం రాంగ్. పరమాత్మ నుండి మనని విముఖంగా చేస్తుంది. బాబా అంటారు, బచ్చే పరమాత్మే ఆత్మ అనడము ఇది రాంగ్, పూర్తిగా రాంగ్. ఇప్పుడు మీకు బాబా వర్ణాల రహస్యాన్ని కూడా వివరిస్తున్నారు. హంసో బ్రాహ్మణులు, మళ్ళీ హంసో దేవతలుగా అవ్వడం కోసం పురుషార్థం చేస్తున్నాము. మళ్ళీ దేవతలయ్యి క్షత్రియ వర్ణంలోకి కూడా వస్తాము. వేరే ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవు. మనం ఎలా 84 జన్మలు తీసుకుంటాము, ఏ కులంలో తీసుకుంటాము, మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. మనము బ్రాహ్మణులు, బాబా అయితే బ్రాహ్మణుడు కాదు. మీరే ఈ వర్ణాలలోకి వస్తారు. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మంలో అడాప్ట్ చేసుకున్నారు బాబా. శివ్ బాబా ద్వారా ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము అయ్యారు. ఇది కూడా మీకు తెలుసు. నిరాకారి ఆత్మలు అసలు ఈశ్వర్య కులానికి చెందినవాళ్ళు. నిరాకారి ప్రపంచంలో ఉండేవాళ్ళు మళ్ళీ సాకారి ప్రపంచంలోకి వస్తారు. పార్ట్ చేయడానికి రావాల్సి ఉంటుంది. అక్కడ నుండి వచ్చి మళ్ళీ మనమే దేవతా కులంలో 8 జన్మలు తీసుకుంటాము. మళ్ళీ మనము క్షత్రియ కులంలో, వైశ్య కులంలో వెళ్తాము. బాబా వివరిస్తారు, మీరు ఇన్ని జన్మలు దైవీ కులంలో తీసుకున్నారు, ఇన్ని జన్మలు క్షత్రియ కులంలో తీసుకున్నారు, 84 జన్మల చక్రం ఇది అని. మీకు తప్ప ఈ జ్ఞానము వేరెవరికి లభించదు. ఈ ధర్మం వాళ్ళు అయ్యి ఉంటేనే ఇక్కడికి వస్తారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది కదా. కొందరు రాజారాణి, కొందరు ప్రజలు అవుతారు. సూర్యవంశీ, లక్ష్మీనారాయణులు ది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ విధంగా 8 సింహాసనాలు నడుస్తాయి. తర్వాత క్షత్రియ ధర్మంలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఆ విధంగా సీతారాముల రాజ్యము నడుస్తుంది. ఈ విషయాలన్నీ బాబా వివరిస్తున్నారు. జ్ఞానసాగరుడు అవతరించినప్పుడు భక్తి పూర్తయిపోతుంది. రాత్రి సమాప్తమయ్యి పగలు వస్తుంది. అక్కడ ఏ రకంగానూ ఎదురుదెబ్బలు తినడం అనేది ఉండదు. చాలా విశ్రాంతిగా ఉంటారు. ఎటువంటి హంగామా ఉండదు. ఇది కూడా డ్రామా ఈ విధంగా తయారై ఉంది. భక్తి కల్ట్లోనే బాబా వస్తారు. అందరినీ తప్పకుండా తిరిగి తీసుకువెళ్ళాలి. మళ్ళీ నంబర్ వారీగా దిగుతారు. అందరూ తప్పకుండా వెళ్ళాల్సిందే, నంబర్ వారీగా దిగుతారు కూడా. క్రైస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ ధర్మం వాళ్ళందరూ కిందకి వస్తారు. ఇప్పుడు చూడండి ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. క్రైస్ట్ క్రిస్టియన్ ధర్మానికి మూలము, బీజము. ఈ దేవీ దేవతా ధర్మానికి బీజము పరంపిత శివ పరమాత్మ. మీ ధర్మము స్థాపన చేసేది పరంపిత పరమాత్మయే. మిమ్మల్ని బ్రాహ్మణ ధర్మంలోకి ఎవరు తీసుకొచ్చారు? బాబా అడాప్ట్ చేసుకున్నారు. మరి ఆయన నుండి చిన్న బ్రాహ్మణ ధర్మము తయారైంది. బ్రాహ్మణులను పిలక అని చెప్తారు.
ఇది బ్రాహ్మణులకు గుర్తుగా చూపిస్తారు. తర్వాత కిందకు వస్తే శరీరం ఉంది. ఈ విషయాలన్నీ కూడా బాబా వివరిస్తున్నారు. బాబా కళ్యాణకారి, ఆయనే వచ్చి భారతదేశానికి కళ్యాణము చేస్తారు. అన్నిటికంటే అధికంగా కళ్యాణము పిల్లలకి చేస్తారు. మీరు ఎలాంటి వాళ్ళు, ఏ విధంగా అవుతున్నారు? మీరు అమరలోకానికి యజమానులుగా అవుతున్నారు. ఇప్పుడే మీరు కామజీత్గా అవుతున్నారు. అక్కడ అకాల మృత్యువులు అనేవి ఉండవు. చనిపోవడము అనే మాట ఉండదు. శరీరాన్ని అయితే తప్పకుండా మార్చుకుంటారు. సర్పము ఒక కుబుసం వదిలి ఇంకొక కుబుసము తీసుకుంటుంది. ఇక్కడ కూడా మీరు పాత శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచంలో కొత్త శరీరాన్ని తీసుకుంటారు. సత్యయుగాన్ని అల్లా యొక్క పూల తోట అని చెప్తారు. అక్కడ ఎటువంటి చెడు మాటలు నోటి నుండి రావు. ఇక్కడైతే ఉన్నదే చెడు సాంగత్యము, మా యొక్క సాంగత్యం కదా. అందుకే దీని పేరే రౌరవ నరకము. ఇల్లు అయిపోయినప్పుడు, ఏదైనా ఒక ప్రాంతము పాతదైపోయినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ముందు నుండే ఖాళీ చేయించేస్తారు. బాబా కూడా అంటారు, ఈ ప్రపంచం పాతగా అయిపోయినప్పుడు నేను వస్తాను, జ్ఞానం ద్వారా సద్గతి ఇస్తాను, రాజయోగం నేర్పిస్తాను. భక్తిలోనైతే ఏమీ తెలియదు, ఏమీ లేదు. దాన ధర్మాలు చేస్తారు, అల్పకాలికంగా సుఖము వస్తుంది. రాజులకు కూడా సన్యాసులు వైరాగ్యం రప్పిస్తారు. ఈ సుఖము కాకిరెట్ట సమానమని వివరిస్తారు. ఇప్పుడు పిల్లలకి బాబా బేహద్ వైరాగ్యము నేర్పిస్తున్నారు. ఇది పురాతన ప్రపంచము. ఇప్పుడు సుఖధామాన్ని జ్ఞాపకం చేయండి. తర్వాత శాంతిధామానికి వెళ్ళి వయా శాంతిధామము సుఖధామానికి రావాలి. దిల్వాడ మందిరంలో యథావిధిగా ఈ సమయంలోని మీ స్మృతి చిహ్నమే ఉంది. కింద తపస్సు చేస్తూ కూర్చున్నారు, పైన స్వర్గం యొక్క దృశ్యాలు చూపించారు. మరి స్వర్గం ఇంకెక్కడ చూపించాలి? మనుషులు చనిపోతే స్వర్గానికి వెళ్ళారని అంటారు, స్వర్గం పైన ఉందని అనుకుంటారు. కానీ పైన ఏమీ లేదు. భారతదేశమే స్వర్గంగా ఉండేది, భారతదేశమే నరకంగా అవుతుంది. ఈ మందిరము పూర్తిగా స్మృతి చిహ్నము. ఈ మందిరము మొదలైనవన్నీ తర్వాత తయారవుతాయి. స్వర్గంలో భక్తి అనేది ఉండదు, అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. బాబా వచ్చి అన్ని రహస్యాలు వివరిస్తారు. మిగతా అందరి ఆత్మల పేర్లు మారతాయి, కానీ శివ్ బాబా పేరు మారదు. ఎందుకంటే ఆయనకి తన శరీరం అనేది లేదు. శరీరం లేకుండా ఆయన ఎలా చదివిస్తారు? ప్రేరణ అనే విషయం అయితే లేదు కదా. ప్రేరణ అంటే అర్థము ఆలోచన. అలాగని పైనుంచి ప్రేరణ ఇస్తారు మరి చేరుకుంటారు అని అలా కాదు. ఇక్కడ ప్రేరణ అలాంటి విషయం ఏమీ లేదు. బాబా పరిచయం పూర్తిగా తెలియని పిల్లలకి, నిశ్చయమే పూర్తిగా లేని వాళ్ళకి బుద్ధిలో బాబా స్మృతి కూడా నిలవదు. మాకెవరు నేర్పిస్తున్నారు? అది తెలియనప్పుడు ఎవరిని స్మృతి చేస్తారు? తండ్రి స్మృతితోనే మీ వికర్మలు వినాశనం అవుతాయి. జన్మ జన్మాంతరాలు లింగాన్నే స్మృతి చేస్తూ వచ్చారు, అదే పరమాత్మ అనుకున్నారు. అది ఆయన చిహ్నము. ఆయన నిరాకారుడు, సాకారి కాదు. తండ్రి చెప్తున్నారు, నేను ప్రకృతిని ఆధారం తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీకు నేను సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని ఎలా వివరించగలను? ఇది ఆత్మిక జ్ఞానము. ఆత్మలకే ఈ జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానము ఒక బాబాయే ఇవ్వగలరు. పునర్జన్మలైతే తీసుకోవలసే ఉంది. అందరూ యాక్టర్స్కి ఇప్పుడు పాత్ర లభించింది. నిర్వాణంలో ఎవరు వెళ్ళలేరు, నిర్వాణానికి ఎవరు వెళ్ళలేరు, మోక్షాన్ని పొందలేరు. నంబర్ 1 విశ్వ యజమానిగా అయ్యేవాళ్ళే 84 జన్మలలోకి వస్తారు. చక్రంలో తప్పకుండా రావాల్సిందే.
మనుషులు అనుకుంటారు మోక్షం వస్తుంది అని. ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. వృద్ధి అవుతూనే ఉంటారు, ఎవరు ఇంటికి తిరిగి వెళ్ళలేరు. బాబా 84 జన్మల చరిత్ర చెప్తున్నారు. పిల్లలు చదువుకొని చదివించాలి కూడాను. ఈ ఆత్మిక జ్ఞానము మీరు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. శూద్రులు కానీ దేవతలు కానీ ఎవరు ఈ జ్ఞానాన్ని చెప్పలేరు. సత్యయుగంలో దుర్గతి అనేది లేదు. అక్కడ జ్ఞానం ఇవ్వవలసిన పని లేదు. ఈ జ్ఞానము ఉన్నదే సద్గతి కోసము. సద్గతి దాత, లిబరేటర్, గైడ్ ఒక్కరే. స్మృతి యాత్ర లేకుండా ఎవరూ పవిత్రులుగా కాలేరు. శిక్షలు తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. అందరికీ ఖాతాలు తీర్చుకోవలసి ఉంటుంది కదా. మీకు మీ విషయమే బాబా వివరిస్తున్నారు. ఇతర ధర్మాల గురించి తెలుసుకోవాల్సిన పని ఏముంది మనకి? భారతవాసీలకే ఈ జ్ఞానము లభిస్తుంది. అవన్నీ నీచమైన పతిత కులాలు ఇప్పుడు పావనంగా చేయడం కోసము బ్రాహ్మణులు నిమిత్తం అవుతారు. దీన్ని రుద్రజ్ఞాన యజ్ఞం అని కూడా అంటారు. రుద్రుడు శివబాబా యజ్ఞాన్ని రచించారు. ఈ బేహద్ యజ్ఞంలో పాత ప్రపంచం అంతా ఆహుతి అయిపోతుంది. మళ్ళీ కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది. పాత ప్రపంచము ఖతమైపోతుంది. మీరు ఈ జ్ఞానం తీసుకునేది కొత్త ప్రపంచం కోసమే. దేవీ దేవతల నీడ కూడా ఈ పాత ప్రపంచంలో పడదు. పిల్లలకి తెలుసు, కల్పపూర్వము వచ్చిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారు. నంబర్ వార్ పురుషార్థానుసారమే చదువుకుంటారు. మనుషులు ఇక్కడే శాంతి కావాలని కోరుకుంటారు. ఆత్మ అయితే శాంతిధామ నివాసి కదా. ఇక్కడ శాంతి ఎలా వస్తుంది? ఈ సమయంలో ఇంటింట్లోనూ అశాంతి ఉంది. రావణ రాజ్యం కదా. సత్యయుగంలో పూర్తిగా శాంతి యొక్క రాజ్యం ఉంటుంది. ఒకే ధర్మము, ఒకే భాష ఉంటుంది. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. ఈ పాత ప్రపంచంతో బేహద్ వైరాగి అయ్యి తన దేహాన్ని కూడా మర్చిపోయి శాంతిధామము, సుఖధామాన్ని జ్ఞాపకం చెయ్యాలి. నిశ్చయ బుద్ధి అయ్యి స్మృతి యాత్రలో ఉండాలి. 2వ పాయింట్, హంసో సోహం యొక్క మంత్రాన్ని యథార్థంగా అర్థం చేసుకొని ఇప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వడం కోసము పురుషార్థం చెయ్యాలి. అందరికీ ఈ యథార్థమైన అర్థము వివరించాలి. వరదానము: 3 సేవల యొక్క బ్యాలెన్స్ ద్వారా సర్వగుణాల అనుభూతి చేసుకునేటువంటి గుణమూర్తులు అవ్వండి. సంకల్పము, వాక్కు, ప్రతి కర్మ ద్వారా సేవలో తత్పరులై ఉండే పిల్లలే సఫలతామూర్తులు అవుతారు. మూడిట్లోనూ మార్కులు సమానమే. రోజంతట్లోనూ 3 సేవలలో బ్యాలెన్స్ ఉన్నట్లయితే పాస్ విత్ ఆనర్ లేదా గుణమూర్తులు అవుతారు. వాటి ద్వారా సర్వ దివ్య గుణాల శృంగారము స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరు మరొకరికి బాబా గుణాలను స్వయం ధారణ చేసి గుణాల సహయోగం ఇవ్వడమే గుణమూర్తులుగా అవ్వడము. ఎందుకంటే గుణదానము అన్నిటికంటే గొప్ప దానము. అంటే బాబా గుణాలని స్వయంలో ధారణ చేసి గుణాల సహయోగము ఒకరు మరొకరికి ఇవ్వడమే గుణమూర్తులు అవ్వడం. ఎందుకంటే గుణదానమే అన్నిటికంటే గొప్ప దానం. స్లోగన్: నిశ్చయ రూపీ పునాది పక్కాగా ఉంటే శ్రేష్ఠ జీవితం యొక్క అనుభవము స్వతహాగా అవుతుంది. నిశ్చయ రూపీ పునాది పక్కాగా ఉంటే శ్రేష్ఠ జీవితం యొక్క అనుభవము స్వతహాగా అవుతుంది.
ओम शांति। तपस्वी वही जिनके अंग अंग हो शीतल, तपस्वी वही जिनके अंग अंग हो शीतल, मुख मधुरस छलकाए नैन सुधा वर्षाए, मुख मधुरस छलकाए नैन सुधा वर्षाए, प्रभु पे न्योछावर हो सर्वस्व अपना, सुख में सदा लहराए प्रभु संदेश सुनाए, प्रभु पे न्योछावर सर्वस्व अपना, सुख में सदा लहराए प्रभु संदेश सुनाए, तपस्वी वही। करे जो अनुशासन, उनके लिए ही है इस संगम पर प्रभु के दिल का सिंहासन, अपने स्वमान के आसन पे रह के खुद पे करे जो अनुशासन, उनके लिए ही है इस संगम पर प्रभु के दिल का सिंहासन, मधुर तपन से जग के ताप मिटाए, प्रभु संदेश सुनाए, तपस्वी वही, तपस्वी वही जिनके अंग अंग हो शीतल, मुख मधुरस छलकाए नैन सुधा वर्षाए, प्रभु पे न्योछावर हो सर्वस्व अपना, सुख में सदा लहराए प्रभु संदेश सुनाए, तपस्वी वही। हद के आकर्षण से परे वो एक के आकर्षण में रहे, उनके सुबह शाम दिल
आकर्षण से परे वो, एक के आकर्षण में रहे। उनके सुबह शाम दिल में दिलाराम, महिमा प्रभु की धड़कन में रहे। अपने तपस्वी जीवन से जन जन को सत का मार्ग दिखाए, प्रभु संदेश सुनाए। तपस्वी वही जिनके अंग अंग हो शीतल, मुख मधुरस छलकाए, नैन सुधा वर्षाए, प्रभु पे न्योछावर हो सर्वस्व अपना, सुख में सदा लहराए, प्रभु संदेश सुनाए। तपस्वी